ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ కారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావటానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి రవి బుధాదిత్య యోగం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ వ్యయాధిపతి బుధుడయ్యాడు, లాభాధిపతి రవి అయ్యాడు. అలానే ఇక్కడ ఏ విధంగా ఉండబోతుందో చూసుకునేటట్టయితే వీళ్ళకి నవమాధిపతి కూడా బుధుడే. అంటే నవమ వ్యయాధిపతి బుధుడయ్యాడు, లాభాధిపతి రవి కలిసి వ్యయస్థానంలో 12వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయిక వల్ల మనకి ముఖ్యంగా ఆర్థిక పరంగా సమస్యలు అనేవి రావు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యాపార ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా అంటే వృత్తి ఆర్థిక పరంగా బాగున్నా ఉద్యోగ వ్యాపారం ఆటంకాలు, అనారోగ్యము, ప్రయాణాలు చేసేటప్పుడు స్పెసిఫిక్గా జాగ్రత్త ఉండాలి ఈ రాశి వాడు. ఎలాంటిది అంటే కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా కొంతమందికి పర్సన్స్కి రోగ బాధలు, అంటే రోగం వచ్చింది అంటే కొంత బాధ కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన విషయాల్లో ఆలోచనని థింక్ చేయొద్దండి. మీరు ప్రశాంతంగా కూల్గా ఉండండి. ప్రశాంతంగా కూల్గా ఉంటే అనుకూలంగా ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు కావటం, డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. స్థాన మార్పులు జరుగుతాయి. అంటే ఉద్యోగంలో కూడా ఒక రకంగా ప్రమోషన్లు రావటం, స్థాన మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఆ ఊరి నుంచి నేను ఈ ఊరిలో ఉండలేకపోతున్నానని మానసికంగా కొద్దిగా వేదన పడతారు. అల్టిమేట్ 15 రోజులు గడిస్తే వాళ్ళే సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇరుగు పొరుగు వారితోటి తొందరపడి మాట్లాడొద్దండి, ఆకస్మిక కలహాలు తెచ్చుకోవద్దండి. మాట పడాల్సిన అవసరం అనేది రాకుండా చూసుకోండి. బంధుమూలకంగా కూడా బంధువులతోటి మితంగా మాట్లాడండి, మిత భాష అనిపించుకోండి మీరు. అలానే ఇక్కడ విరోధ భావాలు ఎక్కడ కూడా కలగకుండా చూసుకోవాలి. మనస్థిమితం కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా అధికంగా పెట్టుబడి పెట్టద్దండి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం తప్పు లేదు. అధికంగా వ్యాపారం పెట్టి అనవసరమైన రిస్క్ చెందొద్దని నేను చెప్పేది విషయం. అకాల భోజనం, సమయానికి భోజనం చేయండి. ప్రతి విషయంలో కూడా
తగవులు చేసుకోకుండా మన గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని అనవసరమైన విషయాలకి వెళ్ళొద్దండి. సుఖ సౌఖ్యాలు లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రవి బుధాదిత్య యోగంలో వీళ్ళకి చెడ్డ జరిగేది ఏముండదు, కానీ కొద్దిగా 55% నుంచి 60% వరకు లాభం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆ లాభం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోయినా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అయితే కేవలం ఉద్యోగము, వ్యాపారం, అనారోగ్యం, ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా నేను చెప్పే రెమెడీస్ అనేవి మీరు పాటించండి. ఆ రెమెడీస్ వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు పాటించండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు, మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మన ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవటం అంటే, లలితా సహస్రనామ పాలన చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం, ఎంబటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే
ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమా అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమా అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.